ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే, జత కూడవు లేవే ఇరు జగములు వేరే. ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. దరి చేరని దూరం మన కలయిక తీరం. ముని మార్పుల చందం మన ఇరువురి పయనం. ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే. కలగలవాలన్నా జత కుదరదు. అన్నీ సర్దుకుంటున్నాయని సంతోషపడేలోపు మళ్ళీ చీకట్లో కూర్చుంటున్నావేంట్రా? ఇలాంటి సమయంలో వెలుగు చాలా ఇరిటేట్ చేస్తుందిరా. చీకటే బెటర్. ఒక రకంగా మనల్ని ఎవ్వరూ చూడట్లేదు అనే ఒక సేఫ్ ఫీలింగ్. ఈ అక్టోబర్ నెలే బాలేదురా. ఎప్పుడు బాధ పెడుతుంది. చెప్పకుండా చేయకుండా వాన పడుతుంది. మనసులో ఉన్నదంతా బయటకు తీసి సంతోషంగా ఉన్నామని అనుకునేలోపే లాస్ట్కి అది కూడా అబద్ధమైపోతుంది. దీన్ని నీకు నువ్వే అనుకునేది. నువ్వు అనుకుంటే దీని నుండి బయటికి రావచ్చురా. నిజమేంటో తెలుసా? నీకు పాత జ్ఞాపకాల్ని మోయడం చాలా ఇష్టం. అందులో ఏదో సుఖం ఉంది నీకు. అందుకే ఎలా ప్రవర్తిస్తున్నావు. నీకు దాని బాధ తెలిస్తే దాన్ని సుఖమని ఎప్పుడు అనేవాడివి కాదు. మరి ఎందుకు ఆలోచన? పాత జ్ఞాపకాలు వద్దు కదా. ఇంకా ఎందుకు ఈ వాచ్ పెట్టుకున్నావు? తీసి పడేదాన్ని. ఈ వాచ్ నేను తన జ్ఞాపకం కోసం పెట్టుకున్నాననుకున్నావా? కాదురా. అయిన గాయానికి షీల్డ్ ఇది. మళ్ళీ ఇంకొక గాయం జరగకూడదని నాకు నేనే గుర్తు చేసుకోవడానికి ఈ వాచ్. అరే, ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కదరా. ఆ చాందిని ఎక్కడో ఉంది అనుకొని మర్చిపోరా. ఇట్స్ ఓవర్. ఎక్కడో కాదురా, హైదరాబాద్లోనే. ఇదే అక్టోబర్లో తను నన్ను వదిలేసి వెళ్ళింది. మళ్ళీ వచ్చింది. చాందిని, తన నెంబర్ ఇంకా సేవ్ చేసి పెట్టుకున్నావా నువ్వు? తన్ని మర్చిపోయావని అన్నావు కదా, అదంతా అబద్ధమా? ఇటువు. ఫస్ట్ డిలీట్ చేస్తా నీ నంబర్ని. అశోక్, చూడరా, చెప్పకుండా చేయకుండా వదిలేసి వెళ్ళిన వాళ్ళకి ఇలా అడగకుండా చేయకుండా కాంటాక్ట్ చేయడానికి ఎలాంటి అధికారమూ లేదు. ఇవిటు. రేయ్, ఫోన్ ఇటువు. నువ్వు వెళ్ళు, నీకు లేట్ అవుతుంది కదా. ఎందుకు? నేను వెళ్ళాక నువ్వు తనతో ఫోన్లో మాట్లాడడానికా? లేదు, నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. అరే, నా ఫోన్ ఇచ్చేస్తావు లేదా? ఇవ్వను. ఫోన్ ఇవ్వు. ఇవ్వమంటుంటే. రే, ఫోన్ రింగ్ అవుతుందిరా. తన చేస్తుండొచ్చు. రే, కాదు. ఇవ్వటు. సిరి, అదే పాత మెసేజ్, అదే పాత అమ్మాయి. కానీ నీలో జరిగే ఫీలింగ్స్ వేరే దారి కదా. నీ పాత గాయాన్ని ఇంకా గాయపరచడానికి వచ్చింది నీ పాత లవర్. ఎవరి వల్లైతే నీ జీవితం పాడైపోయింది అని ఇక్కడి నుంచి వెళ్ళిపోయావో, మళ్ళీ తను నీ జీవితంలోకి వస్తుంది. ఇప్పుడెవరిని ప్రేమిస్తావు? హాయ్ ఫ్రెండ్.
హాయ్ ఫ్రెండ్, బిజీగా ఉన్నావా? లేదు. ఏంటి ఈరోజు బిజీయా అని అడుగుతున్నావు? నువ్వు హాయ్ ఫ్రెండ్ అనడం డల్గా అన్నావు, అందుకే అడిగాను. చీకటి. ఫ్రెండ్, మీ ఇంట్లో కరెంట్ లేదా ఏంటి? ఆ, ఉంది. చీకట్లో కూర్చున్నావా? లైట్ ఆన్ చేసుకోలేదా? ఒక్క నిమిషం. నేను బాగానే ఉన్నాను. ఏంటి స్పెషల్ ఈరోజు? డ్రాయింగ్ బుక్ దొరికేసింది. థ్యాంక్స్ ఫ్రెండ్. ఇది చెప్పడానికే కాల్ చేసావా? అవును ఫ్రెండ్, నువ్వు కాబట్టి అంత నీట్గా తిరిగిచ్చావు నాకు. వేరే ఎవరికైనా దొరుకుంటుంటే పడేసేవారు. నేను నీ కోసం ఒక డ్రాయింగ్ ని గీశాను. వావ్, సూపర్గా ఉంది తల్లి. ఫ్రెండ్, ఎక్కడున్నావు నువ్వు? అది మీ ఇల్లులాగా అనిపించట్లేదే. అది ఎక్కడున్నావు ఫ్రెండ్? హాయ్. హాయ్ బాస్ అంకుల్. మీ ఫ్రెండ్తో కొంచెం పనుంది, అందుకోసమే నేనే మా ఇంటికి తీసుకొచ్చాను. సార్ సారీ, పని మధ్యలో ఇబ్బంది పెట్టేశాం. మీరు పని చేసుకోండి సార్. సారీ. నో ఇట్స్ ఓకే, మీరు మాట్లాడుకోండి. బాస్ అంకుల్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను తల్లి, నువ్వు? నేను సూపర్. నీ డ్రాయింగ్ చాలా బాగుంది. బాస్ అంకుల్, మీరు ఉన్నారని తెలిసింటే నేను మీకోసం కూడా ఒక డ్రాయింగ్ గీసేదాన్ని. అవునా? ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం. ఓకే. సరే, మీరు ప్రశాంతంగా మాట్లాడుకోండి. ఫ్రెండ్, బాస్ అంకుల్ వెళ్ళిపోయారా? రామ్, నువ్వైనా చెప్పొచ్చు కదా బాస్ ఇంట్లోనే ఉన్నారని. ఎందుకని కాల్ పిక్ చేశారు? బాస్ ఏమనుకుంటారు? చచ్చా, బాస్ ఏమీ అనుకోరు. నా ఫ్రెండ్తో మాట్లాడడానికి ఫుల్ పర్మిషన్ ఉంది. ఈ పాపే రాముని కాపాడడానికి వచ్చిన దేవతలా అనిపిస్తుంది. ఏ చాందిని సాకిని వచ్చినా ఈ పాప వీడితో ఉన్నంత వరకు వాడు సంతోషంగానే ఉంటాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.